హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ అశ్విన్. ఈరోజు మన వీడియో ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర టెంపుల్. ఈ టెంపుల్ నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్ స్టాండ్ దాటాక కొంచెం దూరంలో, అంటే సిటీకి కొంచెం దూరంలో ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఇది ఎంట్రన్స్ చూడండి, ఎంత మెరిసిపోయేలాగా టెంపుల్ని అలంకరించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే తీసుకువెళ్తారు ఎవరైనా. చాలా సింపుల్గా. కార్తీక మాసం అవడంతో ఇక్కడ చూడండి ముగ్గులు అవన్నీ వేసి దీపాలు పెట్టి చాలా మంచిగా అలంకరించారు. చూడటానికి చాలా మంచిగా అనిపించింది. ప్రశాంతమైన వాతావరణం ఈ రంగోలీలు చూడగానే అనిపించింది. ఇవే కాదు, ఇంకా పక్కన దీపాలు వెలిగించి దీపాలు చాలా మంచిగా అలంకరించారు. ఇక్కడ ఇంకా మంచిగా అనిపించింది. ఇక్కడంతా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ పక్కనే ఇంకొక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. అది కూడా సేమ్ ఈ గుడికి సంబంధించిన గుడే. చాలా స్పేస్ తీసుకొని విశాలంగా కట్టారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి వస్తే ప్రశాంతమైన వాతావరణం అని మనకి ఆ ఫీల్ అనేది ఖచ్చితంగా మనం ఫీల్ అవ్వాల్సిందేను. అంత ప్రశాంతంగా ఉంటుంది. సాటర్డే రోజు ఎక్కువగా ఉంటారు జనాలు. మేము ఫ్రైడే వెళ్ళాం కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ గుడి మెయిన్ రోడ్లో ఉండడంతో అటు వెళ్ళే వాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళు ఎప్పుడు గుడిని 24 hours ఓపెన్ చేసే ఉంటుంది. మంచిగా వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు ఇక్కడ భక్తులు. ప్లీజ్ లైక్ మై ఛానల్. మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి చేరి ఈ టెంపుల్ గురించి తెలుసుకొని వాళ్ళు కూడా ఈ టెంపుల్ని సందర్శిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంతవరకు ఓపికగా నా ఛానల్ చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వాచ్ మై వీడియో ఫుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.